హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 28, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల మనం జోనల్ కౌన్సిల్స్ గురించి కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేసాము. లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పాను. 25th సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం వారణాసిలో జరిగింది. హోంమంత్రి అమిత్ షా గారు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు అని చెప్పేసేసి. సో ఆ కోణంలో ఇక్కడ క్వశ్చన్ అడిగాను చూడండి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జోనల్ కౌన్సిల్స్ లేదా ఎన్ని ప్రాంతీయ మండళ్ళు ఉన్నాయి? ప్రాంతీయ మండలి సమావేశాలకు ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారు? డైరెక్ట్ క్వశ్చన్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా మీరు ఇలాంటి క్వశ్చన్స్ని చూస్తారు. రీసెంట్గా సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది వారణాసి వేదికగా జరిగింది. ఆ సమావేశానికి అధ్యక్ష బాధ్యతల్లో ఎవరున్నారని చెప్పాను? అమిత్ షా గారు. మరి భారతదేశంలో జోనల్ కౌన్సిల్ అనే ఒక టాపిక్ తెరపైకి, వార్తపైకి వచ్చింది కాబట్టి మనం జోనల్ కౌన్సిల్ గురించి కొంత బేసిక్స్ నేర్చుకొని ఉండాలి. ఇక్కడ స్టాటిక్ పార్ట్లోకి వెళ్దాము. జోనల్ కౌన్సిల్స్ అనేవి రాజ్యాంగబద్ధమా, చట్టబద్ధమా? ఫస్ట్ ఆ పాయింట్ గుర్తుంచుకోండి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదైనా ఒక వ్యవస్థ, ఒక కమిషన్, ఒక సంస్థ గురించి లేదా ఒక ఇన్స్టిట్యూషన్ గురించి పేర్కొన్నారనుకోండి, దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం, రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. ఏదైనా ఒక సంస్థ రాజ్యాంగంలో లేనప్పటికీ కూడా ద మోస్ట్ పవర్ఫుల్గా పనిచేస్తుంది అనుకోండి, దాన్ని మనం స్టాచ్యుటరీ బాడీ అంటాం. అంటే చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థ, పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా ఏర్పాటైన సంస్థ అన్నట్టు. రాజ్యాంగబద్ధ సంస్థ అని చూస్తున్నప్పుడు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా అది పనిచేస్తుందో తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఉదాహరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని ఎక్కడైనా మీరు సెంటెన్స్ చూసారనుకోండి, మీరు క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే, రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నారు, మరి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో, ఏ భాగంలో దాని గురించి ప్రస్తావన ఉంది? ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 15లో ఆర్టికల్ 324 దగ్గర దాని గురించి రాశారు రాజ్యాంగంలో. మరి జోనల్ కౌన్సిల్ గురించి రాజ్యాంగంలో ఉందంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మరి చట్టబద్ధంగా ఏర్పాటైందా? సో ఇక్కడ క్వశ్చన్, చట్టబద్ధం అంటే ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది అది చూడాలి. సో జోనల్ కౌన్సిల్స్ అనేవి భారతదేశంలో చట్టబద్ధంగా ఏర్పాటాయి. సో చట్టబద్ధం అంటే ఒక చట్టం ఆధారంగా, పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా. 1956 ఇయర్ గుర్తుంచుకోండి. 1956 ఇయర్ ఇంపార్టెంట్ ఇయర్. దేశంలో స్టేట్స్ రీఆర్గనైజేషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగానే మనకు 1956 గుర్తొస్తుంది. అలా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి చర్చించేటప్పుడు లేదా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సి పైన చర్చించేటప్పుడు మొట్టమొదటి ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు జోనల్ కౌన్సిల్స్ గురించి ప్రస్తావనని తెరపైకి తీసుకొచ్చారు. అలా భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటే ఆ రాష్ట్రంలో ఒక కూటమిగా గుర్తించేసేసి ఒక్కొక్క జోనల్ కౌన్సిల్గా ఏర్పాటు చేద్దామని. అలా 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఆధారంగా, స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆధారంగా దేశంలో మొదటగా 5 జోనల్ కౌన్సిల్స్ ఏర్పడ్డాయి. ఇక చివరిగా 1972 ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా 1972 ఆధారంగా ఈశాన్య రాష్ట్రాల కోసం ఒక ప్రత్యేక ప్రాంతీయ మండలి అనేది ఏర్పాటైంది. అంటే ఇక్కడ చట్టం గురించి చూస్తున్నాం కాబట్టి జోనల్ కౌన్సిల్ అనేది చట్టబద్ధం. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. గుర్తుంచుకోండి. 6 హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసేసాం. మరి జోనల్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారు? ఎక్స్ అఫిషియో అంటే ఏంటంటే ఒక పదవిలో ఉన్న వ్యక్తి లేదా ఒక అధికారాన్ని నిర్వర్తిస్తున్న వ్యక్తి అధికార రీత్యా మరొక అధికారంలో కూడా కొనసాగుతున్నాడు అనుకోండి, దాన్ని ఎక్స్ అఫిషియో అంటాం. ఉదాహరణకు తీసుకుంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. దేశంలో ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వారే అధికార రీత్యా రాజ్యసభకి చైర్పర్సన్గా అధ్యక్ష బాధ్యతల్లో ఉంటారు. లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటాము. లేదా ఫినాన్స్ మినిస్టర్ ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ అంటాం. ఇలా
ఒక అధికారంలో ఉన్నవారు ఆ అధికారం ద్వారా ఇంకొక అధికారాన్ని నిర్వర్తించడం. మరి జోనల్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియోగా ఎవరు ఉంటారంటే హోంమంత్రి గారు ఉంటారు, కేంద్ర హోంమంత్రి. ఎవరైతే హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తారో వారే ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా దేనికి సంబంధించి జోనల్ కౌన్సిల్కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇటీవల వారణాసిలో సమావేశం జరిగిందన్నాను కదా, 25th సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం. దానికి అధ్యక్ష బాధ్యతలు ఎవరు? అమిత్ షా గారు. సో ఇలా గుర్తుంచుకోండి, రైట్. అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. అదేంటంటే ఆర్టికల్ 263, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 263 మీరు సెంటర్ స్టేట్ రిలేషన్స్ దగ్గర నేర్చుకుంటారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఒకటి వస్తుంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి. అంతర్రాష్ట్ర మండలి అనేది మాత్రం కాన్స్టిట్యూషనల్, ఎందుకంటే రాజ్యాంగంలో ఉంది. ఏ ఆర్టికల్లో? ఆర్టికల్ 263 దగ్గర అంతర్రాష్ట్ర మండలి గురించి మనం నేర్చుకుంటాం. అది రాజ్యాంగబద్ధం. దానికి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే పాయింట్ ఇది. అంతర్రాష్ట్ర మండలి ఏమో రాజ్యాంగబద్ధం, దానికి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్. అదే జోనల్ కౌన్సిల్ ఏమో చట్టబద్ధం, దానికి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా హోమ్ మినిస్టర్. ఎనఫ్, ఓకేనా. ఇక జోనల్ కౌన్సిల్స్ గురించి రీసెంట్గా మనం డిస్కస్ చేసాము. ఎన్ని ఉన్నాయి? 6 అన్నాను కదా. సో నార్థన్ జోనల్ కౌన్సిల్, సెంట్రల్ జోనల్ కౌన్సిల్, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, వెస్టర్న్ జోనల్ కౌన్సిల్, సదర్న్ జోనల్ కౌన్సిల్, చివరిగా నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్. నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అంటే ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి, ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జోనల్ కౌన్సిల్స్ హెడ్ క్వార్టర్ గురించి అడుగుతారు. సో నార్థన్ జోనల్ కౌన్సిల్ హెడ్ వచ్చేసేసి న్యూఢిల్లీ, అంటే న్యూఢిల్లీ కేంద్రంగా. ఇక నెక్స్ట్ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి అలహాబాద్. తూర్పు ప్రాంత మండలి ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కతా. నెక్స్ట్ పశ్చిమ ప్రాంత మండలి లేదా వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబాయి. సదర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ వచ్చేసేసి చెన్నై. ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి షిల్లాంగ్, మేఘాలయ. ఇలా గుర్తుంచుకోండి. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఏ జోనల్ కౌన్సిల్ పరిధిలోకి ఏ రాష్ట్రాలు వస్తాయి, ఏ కేంద్ర పాలిత ప్రాంతాలు వస్తాయి, అవన్నీ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ 26th June డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మన క్లాసెస్ని చూడండి. మనకు కరెంట్ అఫైర్స్ అంటే ఏదో వార్తాపత్రికలో కనిపించే ఒక అంశంగా కాకుండా జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ, మీకు స్టాటిక్ పాయింట్స్ని అడిషన్ చేస్తూ, సబ్జెక్ట్ కంటెంట్ని అడిషన్ చేస్తూ చెప్తున్నాను. దీనివల్ల ఇలా ప్రిపేర్ అవుతే ఏమవుతుందంటే మీకు కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోరింగ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అభ్యర్థులు చాలామంది ఆన్సర్ ఇచ్చారు కామెంట్ బాక్స్లో. బట్ నేను కోరుకునేది ఏంటంటే మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని లైక్ ద్వారా తెలియజేయండి. కామెంట్ బాక్స్లో వీడియో పట్ల ఫీడ్బ్యాక్ కానివ్వండి, నేను ఇస్తున్న క్వశ్చన్ ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ని కానివ్వండి తెలియజేయండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు. నెక్స్ట్ డే ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ కూడా మోస్ట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్. రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్గా ఇస్తున్నాను. సో ప్రతిరోజు సమాధానం చేయండి, ప్రతిరోజు మన వీడియోస్ని చూడండి, ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సో June 28, 2025 ఈరోజు ఒక టాపిక్ సూపర్లేటివ్. సో సూపర్లేటివ్స్ ఈరోజు చాలా వార్తల్లో ఉన్నాయి. సూపర్లేటివ్స్. సూపర్లేటివ్స్ అని మనం కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఈరోజు ఒక సూపర్లేటివ్ టాపిక్ భారతదేశంలోనే మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీ. బటర్ఫ్లై, సీతాకోక చిలుకలు ఉంటాయి కదా. సో దేశంలోనే మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీ ఏ రాష్ట్రంలో? సూపర్లేటివ్స్ గురించి డైరెక్ట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. అదేంటి? సింగిల్ సెంటెన్స్లో గుర్తుంచుకోండి. భారతదేశంలోనే మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీ ఇటీవల June 2025లో వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో? కేరళ. సో కేరళ రాష్ట్రం, కేరళ రాష్ట్రంలో, కేరళ దేశంలోనే మొట్టమొదటి సీతాకోక చిలుకల పరిరక్షణ ప్రాంతము. ఇనాగ్రేషన్తో వార్తల్లోకి వచ్చింది. కేరళలో అరలం ఫారెస్ట్, అరలం అడవి ప్రాంతంలో. అంతకుముందు అరలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే ఒక ప్లేస్ ఉండేది. అరలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అరలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏదైతే ఉంటుందో దాన్ని అరలం బటర్ఫ్లై శాంక్చురీగా ఇటీవల అధికారికంగా మార్చారు. అరలం పేరు గుర్తుంచుకోండి. అరలం, అరలంకి బటర్ఫ్లైకి లింక్ ఇక్కడ. సో దేశంలోనే మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీ ఎక్కడ? కేరళ రాష్ట్రంలో. దాని పేరేంటి? అరలం శాంక్చురీ. ఎక్స్క్లూజివ్లీ ఇట్ ఈస్ మెంట్ ఫర్ బటర్ఫ్లైస్, ఓకేనా. ఎనఫ్. సో కేరళ రాష్ట్రము. మనకు కేరళ అంటేనే మనకు వెస్టర్న్ ఘాట్స్లో ఒక ప్రాంతము, మలబార్ కోస్ట్ ఈజ్ మెంట్ ఫర్
మోనజైట్. సో మోనజైట్ మనకి ముఖ్యంగా భారతదేశము ప్రపంచంలో మోనజైట్ విషయంలో మోనోపోలీ అని చెప్పొచ్చు. మోనోజైట్, థోరియం ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండి ఉంటాయి. సో మలబార్ కోస్ట్ ఏదైతే ఉంటుందో, మలబార్ కోస్ట్ అనేది కేరళ కోస్ట్. మనకు భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ 9 ఏవైతే ఉంటాయో అందులో ఒకటి కేరళ రాష్ట్రము. మరి కేరళ రాష్ట్రం వెస్టర్న్ ఘాట్స్లో ఒక ప్రాంతం. వెస్టర్న్ ఘాట్స్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2012లో గుర్తింపు పొందింది. వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు. అక్కడ ఇప్పుడు కూడా ఏదో ఒక న్యూ స్పీసీస్ కానివ్వండి, న్యూ ప్లాంట్ స్పీసీస్ కానివ్వండి వార్తల్లో కనబడుతూ ఉంటాయి. ఇటువంటి టాపిక్స్ మనము హిందూ పేపర్లో లాస్ట్ పేపర్లో చూస్తూ ఉంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యము కేరళలోని కన్నూరు జిల్లాలో ప్రారంభమైంది. కన్నూరు డిస్టిక్, అక్కడ ఉన్న అరలం. ఎనఫ్. దీనివల్ల ఏంటంటే ఇక్కడ సీతాకోక చిలుకల సంరక్షణ, ఎట్ ద సేమ్ టైం టూరిస్టర్స్ని అట్రాక్ట్ చేయడం. చాలామంది సీతాకోక చిలుకలని చూడడానికి, వాటిని తాకడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆటోమేటిక్గా టూరిజంలో కూడా ఇది ఇంపార్టెన్స్ని ప్లే చేస్తుంది. ఓకేనా. ఇప్పటికే ఉన్న అరలం వన్యప్రాణి అభయారణ్యం ఏదైతే ఉంటుందో దానిని అరలం బర్డ్ ఫ్లై శాంక్చురీగా మారుస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ అభయారణ్యం 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పశ్చిమ కనుమల పరిధిలోకి వస్తుంది. ఓకేనా. ప్రత్యేకత ఇక్కడ 266 రకాల సీతాకోక చిలుకలకు నిలయం అంట. ఎనఫ్. రైట్. సో పశ్చిమ కనుమల్లో ఒక ప్రాంతము కేరళ రాష్ట్రం కదా. సో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వం, యునెస్కో ఇచ్చే జాబితాలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా. ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇప్పటివరకు భారతదేశం నుండి 43 ఉన్నాయి. అందులో ఒకటి వెస్టర్న్ ఘాట్స్. సో 2012 సంవత్సరంలో యునెస్కో వచ్చే గుర్తింపు పొందింది. ఓకేనా. అత్యధిక జీవ వైవిధ్యం ఉన్న హాట్స్పాట్స్లో వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. అనేక అరుదైన జంతు మొక్కల జాతులకి ఇది నిలయంగా ఉంటుంది. ఓకేనా. రైట్. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసేసి ఇది కూడా వైల్డ్ లైఫ్కి సంబంధించి లింక్ చేసుకుందాము. ఒకే రకమైన టాపిక్స్ని ఒకే దగ్గర డిస్కస్ చేసామనుకోండి, మనకి ఈజీగా ఒక చైన్ అనేది ఏర్పడుతుంది, లింకింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఇంతకుముందు సీతాకోక చిలుకల గురించి చూస్తాం. ఇక్కడ వైల్డ్ లైఫ్ సంబంధించి, జంతువులకు సంబంధించి ఒక కారిడార్ అంటే ఏంటంటే 2 వన్యప్రాణి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, 2 ప్రాంతాలను ఎక్కడెక్కడైతే వన్యప్రాణులు నివసిస్తాయో ఆ 2 ప్రాంతాలను కలిపే ఒక మార్గమే కారిడార్. అలా భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ రహదారి పైన ఒక కారిడార్ అనేది వైల్డ్ లైఫ్ సంబంధించి రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. NHAI వారు దీన్ని అభివృద్ధి చేశారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు. సో అదేంటో చూడండి. భారతదేశంలో మొట్టమొదటి, ఇది కూడా సూపర్లేటివే. సో సూపర్లేటివ్ మొట్టమొదటిసారి భారతదేశంలో మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కారిడార్ అనేది ప్రారంభమైంది. సో రీసెంట్గా భారత్లో మొట్టమొదటిసారిగా జాతీయ రహదారిపై నేషనల్ హైవేపై ప్రత్యేకమైన వన్యప్రాణుల కారిడార్ అనేది, వైల్డ్ లైఫ్ కారిడార్ అనేది ప్రారంభమైంది. నిర్మాణం పూర్తయిపోయింది, ప్రారంభమైపోయింది. సో ఇక్కడ ఏ మార్గంలో ఢిల్లీ దేశ రాజధాని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అండ్ ఫినాన్షియల్ క్యాపిటల్ ముంబై. ఈజీగా గుర్తుంచుకోండి. దేశ రాజధాని అంటేనే మనకు న్యూఢిల్లీ, నేషనల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడ నుంచి జరుగుతుంది. కానీ ఫినాన్షియల్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని ముంబై అంటాం కదా. ఈ 2 ఇక్కడ లింక్ అని అనుకోండి. సో ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ కారిడార్ ఏదైతే ఉంటుందో పొడవు వచ్చేసి 12 కిలోమీటర్లు. ఇక్కడ సింపుల్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా రహదారి పైన ముఖ్యంగా డీప్ ఫారెస్ట్ ఏరియాలో మనము ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, మన వెహికల్ నుండి ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, అడ్డుగా చాలా జంతువులు కనబడుతూ ఉంటాయి. పాములు వెళ్ళడం కానివ్వండి, లేదంటే ఎలిఫెంట్స్ రావడం కానివ్వండి, డీర్స్ రోడ్డుకి అడ్డంగా రావడం కానివ్వండి, కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. సో ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో వెళ్ళే మనుషులకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఆ వైల్డ్ లైఫ్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పేసి జంతువుల కోసం ప్రత్యేకంగా ఒక కారిడార్, మనుషుల కోసం రహదారి, అలా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా కారిడార్ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. మరి ఇక్కడ ఏ వన్యప్రాణి ప్రాంతం యొక్క బఫర్ జోన్ దీన్ని ఏర్పాటు చేశారంటే రణతంబోర్ టైగర్ రిజర్వ్. ప్రస్తుతం భారతదేశంలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా. 58 టైగర్ రిజర్వ్స్లో ఒకటి రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక టైగర్ రిజర్వ్. దాని బఫర్ జోన్ అంటే కోర్ ఏరియాలో దీన్ని, ఈ మార్గం ఏదైతే ఉంటుందో ఈ మార్గ మధ్యంలో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్ఎఫ్. భారతదేశంలో జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి కీలకమైన సంస్థ. అండ్ సహకరించిన సంస్థలు వైల్డ్ లైఫ్ సంబంధించి కదా, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? డెహ్రాడూన్. ఓకేనా.
అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో NHAI వారు దీన్ని అభివృద్ధి చేశారు. ఓకేనా. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడము, వన్యప్రాణులు స్వేచ్ఛగా రోడ్డు దాటేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడము, రణతంబోర్ టైగర్ రిజర్వ్ మరియు చంబల్ వ్యాలీ ప్రాంతాల్లో జంతువుల సంచారం సురక్షితంగా ఉండాలి, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరగకూడదు అని ఉద్దేశంలో భాగంగా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేక రణతంబోర్ టైగర్ రిజర్వ్ ప్రపంచ ప్రసిద్ధి టైగర్ రిజర్వ్, రైట్. సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1988లో ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ పరిధిలో పనిచేస్తున్న ఒక విభాగము. మీకు టాపిక్ న్యూస్లోకి వచ్చింది ఏదైతే దానికి మ్యాక్సిమం స్టాటిక్ పాయింట్స్, GS పాయింట్స్, GK పాయింట్స్ అడిషన్ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా చూడండి. మీకు నేను ఇచ్చే పీడిఎఫ్లో ఇవన్నీ కవర్ అవుతున్నాయి. ఇక్కడ క్లాస్ చూశాక నేను ఇచ్చే PDF చదవండి, ఎనఫ్. ఏ పోటీ పరీక్షకైనా కూడా కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ అయిపోతాయి. ఓకేనా. సో ఇప్పటివరకు మన యాప్ ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్ మీరు ప్లే స్టోర్లో టైప్ చేయండి, GVK స్టడీ సర్కిల్ అని మీకు యాప్ విజిబుల్ అవుతుంది. సో డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను మన యాప్ లింక్ని, వాట్సాప్ ఛానల్ లింక్ని. సో ఫాలో అవ్వండి. ఓకేనా. మీకు కొన్ని శాంపుల్ PDFs కూడా యాప్లో అందుబాటులో ఉంటాయి. శాంపుల్ PDF చూడండి ఎలా ఇస్తున్నాను అనేది. ఓకేనా. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తుంది. వన్యప్రాణులకు సంబంధించి కీలకమైన సంస్థ. 1982 ఇయర్లో ఏర్పాటైంది. ఇక రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. వైల్డ్ లైఫ్ కారిడార్ అంటే 2 వన్యప్రాణుల నివాసాలను కలుపుతూ నిర్మించే ప్రత్యేకమైన మార్గం. వన్యప్రాణులు ప్రమాదాలు లేకుండా రోడ్లను దాటేందుకు వాటి జనాభా పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకొక సూపర్లేటివ్ టాపిక్. దేశంలోనే మొట్టమొదటిసారి AI ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ అనేది ప్రారంభమైంది. AI ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీద ఆధారిత ట్రాఫిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ని నియంత్రించడం కృత్రిమ మీద ఆధారంగా. సో ఇక్కడ దీని ప్రత్యేకతలు ఏంటి? సో భారతదేశంలో మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ATMS, అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ట్రాఫిక్ని నిర్వహించడంలో రీసెంట్గా ప్రారంభించారు. ఈ వ్యవస్థను ఎక్కడ? ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై ఏర్పాటు చేశారు. కన్ఫ్యూజ్ కాకండి. ఇందాక దేశంలోని మొట్టమొదటిసారి జాతీయ రహదారి పైన కారిడార్, వైల్డ్ లైఫ్ కారిడార్ అనేదేమో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, ఇదేమో ద్వారకా ఎక్స్ప్రెస్ వే. గుర్తుపెట్టుకోండి, ఇది AI, అది వైల్డ్ లైఫ్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2023 మార్గదర్శకాలకు అనుగుణంగా దీన్ని అమలు చేశారు. ఇక ATMS అభివృద్ధి చేసిన సంస్థ. మరి ఎవరు అభివృద్ధి చేశారు? ఈ AI ఆధారిత లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఎవరు అభివృద్ధి చేశారంటే ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఓకేనా. న్యూఢిల్లీ కేంద్రం పనిచేసిన వారు మరియు అమలు చేసిన వారు ఎవరంటే NHAI. సో లక్ష్యం వేగవంతమైన, సురక్షితమైన స్మార్ట్ రోడ్ ట్రాఫిక్ నిర్వహణ. సో ఇక్కడ కూడా ట్రాఫిక్ అనేది క్లియరెన్స్ ఉండేటట్టు, రద్దీ పెరగకుండా మేనేజ్ చేయడంలో భాగంగా, ట్రాఫిక్ జామ్ ఉండకుండా. సో AI ఆధారిత వ్యవస్థ యొక్క ప్రయోజనాలు ఏంటి? ట్రాఫిక్ పరిస్థితులను డేటా ఆధారంగా విశ్లేషించి వేగవంతమైన చర్యలపై శ్రద్ధ, రహదారులపై ప్రమాదాలు తగ్గించడం, ప్రయాణికులకు భద్రతను పెంచడం, ట్రాఫిక్ జామ్లను నివారించి సమర్థవంతంగా ప్రయాణాలను నిర్వహించడము. సో ద్వారకా ఎక్స్ప్రెస్ వే NH 248BB, ఓకేనా, ఢిల్లీ హర్యానా మధ్య నిర్మించిన ఎక్స్ప్రెస్ వే, రైట్, సరిపోతుంది. ఇక నెక్స్ట్ హైవేస్ పైన కామన్గా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు టోల్ కలెక్షన్ అనేది చూస్తాం, టోల్ గేట్ అంటాము. మనకి ఇప్పుడు ఫాస్టాగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా కట్ అయిపోతుంది. ఒకప్పుడు టోల్ చెల్లించేసి, ఆ డబ్బులు చెల్లించేసేసి మనం క్లియరెన్స్ తీసుకునే వాళ్ళము. సో కొన్ని సందర్భాలు చూడండి, హైవే పైన వెళ్తున్నప్పుడు కూడా ఏ మార్గం నుండి వెళ్తే తక్కువ మొత్తంలో మనకి టోల్ ఛార్జెస్ అనేవి పడతాయి. ఇలాంటి ఆలోచనలు కూడా మనకు వస్తాయి. సో ఏ మార్గం నుండి వెళ్తే మనకు ఖర్చు అనేది తగ్గుతుంది. ఇందుకోసము కమింగ్ జూలై 1 నుండి రాజ్మార్గ్ యాత్ర యాప్లో ప్రత్యేకంగా సేవలు పొందబోతున్నాం మనం. సో చూడండి, తక్కువ టోల్ రుసుము మార్గాన్ని చూపిస్తుందంట. ఇందులో రాజ్మార్గ్ యాప్ ఏదైతే ఉంటుందో అందులో ఏ మార్గం నుండి అయితే మనం వెళ్తామో, నేషనల్ హైవేస్ కానివ్వండి వెళ్తే తక్కువ టోల్ వసూలు అనేది జరుగుతుంది అనేది ఇక్కడ సమాచారం. సో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు తక్కువ టోల్ రుసుము వసూలు చేసే మార్గాన్ని తెలుసుకునేందుకు
రాజ్మార్గ్ యాత్ర యాప్ త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఈ యాప్ 2025 జూలై నుంచి అమల్లోకి వస్తుందంట. సో యాప్ ఉదాహరణ ఇలా ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీ నుండి లక్నోకి 3 మార్గాలు ఉన్నాయి. ఢిల్లీ నుండి లక్నోకి వెళ్ళాలి అంటే, ఢిల్లీ నుండి యూపీలోని లక్నోకి వెళ్ళాలంటే 3 మార్గాలు ఉన్నాయి, జాతీయ రహదారులే. ఉదాహరణ తీసుకుంటే యమునా ఎక్స్ప్రెస్ మార్గం ఉంది, గాజియాబాద్, అలీగఢ్, కాన్పూర్, లక్నో రోడ్ ఉంది, అండ్ మొరాదాబాద్, బరేలీ, సీతాపూర్, లక్నో ఈ 3 రహదారులు. ఈ 3 రహదారులు ఏవైతే ఉంటాయో మార్గాలు వేరువేరైనా లక్ష్యం ఒకటే, గమ్యం ఒకటే, ఢిల్లీని లక్నోను కలిపేది, మధ్యలో మార్గాలు వేరు. మరి ఈ మూడిట్లో ఏ మార్గం నుండి వెళ్తే ప్రయాణికులు మనకు తక్కువ మొత్తంలో టోల్ అనేది వసూలు చేసే పరిస్థితులు ఉంటాయి, మనకు ఖర్చు తక్కువ అవుతుంది అనేది ఈ యాప్ చూపిస్తుంది మనకి. అలా ఓకేనా. సో ఇలాంటి ప్రత్యేకత ఈరోజు వార్తల్లోకి వచ్చింది. రాజ్మార్గ్ యాత్ర యాప్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ వివరాలు, ట్రాఫిక్ సమాచారాన్ని అందిస్తుంది. యమునా ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ, ఆగ్రా మధ్య ఉన్న అత్యంత వేగవంతమైన ఎక్స్ప్రెస్ వే. భారతదేశంలో అత్యంత అధునాతనమైన సురక్షితమైన ఎక్స్ప్రెస్ వేలలో యమునా ఎక్స్ప్రెస్ వే ఒకటి, ద్వారకా ఎక్స్ప్రెస్ వే. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ టెక్నాలజీ. ప్రస్తుతం ప్రపంచాన్నే నడిపిస్తుంది టెక్నాలజీ. ఈ మాటను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ప్రస్తుతం మనిషి టెక్నాలజీ పైన ఎంత ఆధారపడుతున్నాడంటే ప్రతిదీ టెక్నాలజీని కోరుకుంటున్నాడు. మరి అటువంటిది ఇప్పటి వరకు హ్యూమనాయిడ్ రోబోల గురించి చూసాము, హ్యూమనాయిడ్ రోబోస్. కానీ ఇప్పుడు చెప్పేది సూపర్లేటివ్. ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్ రోబో విత్ 1 స్పెసిఫికేషన్, జెట్ ఆధారిత. కామన్గా ఇప్పటివరకు హ్యూమనాయిడ్ రోబో సోఫియా లాంటివి ఏం చేశాయి, నడుచుకుంటూ వస్తాయి, వచ్చేసి మనకు కావాల్సిన సర్వీసెస్ ఏవైతే ఇస్తుంది పోతుంది. కానీ ఈ రోబో యొక్క ప్రత్యేకత, ఈ హ్యూమనాయిడ్ రోబో యొక్క ప్రత్యేకత ఏంటంటే జెట్ ఆధారిత, గాల్లోకి కూడా ఎగరగలిగే సామర్థ్యం ఉండే ఒక హ్యూమనాయిడ్ రోబో. హ్యూమనాయిడ్ అంటే మనిషిలాగానే అన్నీ కూడా దానికి తెలుసు, సేవలు అందిస్తుంది. సో గాల్లో కూడా ఎగిరి గాల్లో కూడా ప్రయాణించే ఒక హ్యూమనాయిడ్ రోబో ప్రపంచంలో మొట్టమొదటిసారి. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారో, దీని పేరేంటి చూస్తే సరిపోతుంది. ఓకేనా. దీని పేరేంటంటే ఐరన్ క్యూబ్ 3 ఐరన్ కబ్ 3 అన్న ఒకటే. సో దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోని తొలి జెట్ ఆధారిత హ్యూమనాయిడ్ రోబో, ప్రపంచంలోని మొట్టమొదటి జెట్ పవర్డ్ ఫ్లయింగ్ హ్యూమనాయిడ్ రోబో ఐరన్ క్యూబ్ 3 అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించారు శాస్త్రవేత్తలు. ఎవరు? ఇటలీలోని ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి అంటే మన ఐఐటి కాదు, ఇటలీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్, జెనోవా అనే సంస్థ కలిసి అభివృద్ధి చేశారు. ఐరన్ క్యూబ్ 3 రోబో భూమి నుంచి సుమారు 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఎగిరి సుదీర్ఘంగా స్థిరంగా నిలబడుతుందంట. ఐరన్ క్యూబ్ 3 ప్రాజెక్ట్ లక్ష్యాలు ఏంటంటే జెట్ పవర్ ద్వారా ఎగిరే మరియు నడిచే సామర్థ్యాలు ఉన్న అధునాతన హ్యూమనాయిడ్ రోబో దీన్ని తయారు చేశారు. సహజ విపత్తులు లేదా చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో శోధన, రక్షణ కార్యక్రమాలకు సహాయం మానవుడు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా, నడిచి వెళ్ళలేని ప్రాంతము అసలు మార్గమే కరెక్ట్గా లేని దగ్గర కూడా ఈ హ్యూమనాయిడ్ రోబోని పంపొచ్చు, ఇక ఎగిరి వెళ్తుంది కదా. అత్యవసర పరిస్థితుల్లో మానవ సహాయానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఓకేనా. సాంకేతిక విజయం ప్రాముఖ్యత. రైట్. ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జెనోవా, ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసేసి హ్యూమనాయిడ్ రోబో అంటే మానవుడి పోలికలతో ఉండి నడవడము, పనిచేయడము, సంభాషించడం వంటి మానవ లక్షణాలను కలిగి ఉండే రోబో. ఇక గతంలో కొన్ని ఫేమస్ హ్యూమనాయిడ్ రోబోస్ అంటే మనకి అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. సోఫియా సౌదీ అరేబియా పౌరసత్వం కూడా పొందింది ఒక రోబో, హ్యూమనాయిడ్ రోబో. ఏ దేశ పౌరసత్వాన్ని? సౌదీ అరేబియా పౌరసత్వం కూడా ఇచ్చింది రోబోకి. అండ్ అసిమో హోండా కంపెనీ అభివృద్ధి చేసిన హ్యూమనాయిడ్ రోబో. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సదస్సులు. ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాల్లో సమ్మిట్స్ ఉన్నాయి. సో ఇది భారతదేశం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది పోలీస్ సమ్మిట్, వరల్డ్ పోలీస్ సమ్మిట్. ప్రపంచంలో పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఒక్కొక్క దేశానికి సంబంధించి, అలా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రత్యేకంగా ఒక సదస్సుకు భారత ఆతిథ్యం ఇవ్వబోతుంది 2029 సంవత్సరంలో. అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మనకు రావడం జరిగింది. మీకు పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రతిరోజు చెప్తున్నాను, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మనకు గవర్నమెంట్ సైడ్ నుండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అందులో తప్పులు ఉండవు. మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అథెంటిక్ సోర్స్, అఫీషియల్ సోర్సెస్ నుండి తీసుకుంటున్నాను. అలా తీసుకొని దానికి జనరల్ స్టడీస్ లింక్ చేస్తూ మీకు చెప్తున్నాను. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రోజు చూడకపోయినా, న్యూస్ పేపర్ చదవకపోయినా, రోజు క్లాస్ వినండి, మీకు అన్నీ కవర్ అయిపోతాయి. విన్న తర్వాత పీడిఎఫ్ చదవండి, ఇక మోర్ ఎనఫ్. కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ పాయింట్స్, జిఎస్ పాయింట్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా.
సో ఇక్కడ సమ్మిట్ పేరు ఇండియా టు హోస్ట్ అంటే భారత్ ఆతిథ్యంలో జరగబోయే ఒక సదస్సు. ఎన్నవ ఎడిషన్ సదస్సు అంట? 23rd వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2029. వరల్డ్ పోలీస్ సమ్మిట్ ఎట్ ద సేమ్ టైం ఫైర్ గేమ్స్ ఎక్కడ జరుగుతుందంట? భారతదేశంలో. ఏ హిస్టారిక్ ఫస్ట్ ఫర్ ద నేషన్. భారతదేశంలోనే మొట్టమొదటిసారి, ఇది కూడా సూపర్లేటివే, ఇలాంటి ఒక సదస్సు భారతదేశంలో జరగబోతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగింది. మనకు ఆతిథ్యం 2029లో, ఓకేనా, 2029లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు రీసెంట్గా దీని గురించి అనౌన్స్ చేశారు నిన్నటి రోజున. ప్రతిష్టాత్మక 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని భారత్ గెలుచుకుంది. ఈ ప్రకటనను అమెరికాలోని బర్మింగ్హామ్లో ఉన్న WPG వరల్డ్ పోలీస్ ఫెడరేషన్ ఏదైతే ఉంటుందో వారు ప్రకటించారు. ఎక్కడ జరుగుతాయి 2029లో? మన భారతదేశంలో అహ్మదాబాద్, గాంధీనగర్, ఏక్తా నగర్, గుజరాత్ రాష్ట్రంలో జరగబోతున్నాయి 2029లో. ఈవెంట్ ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్లలో ఒకటి. పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్లో ఒకటిది. 70కి పైగా దేశాల పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, ఫస్ట్ రెస్పాండర్స్ ఇందులో పాల్గొంటారు. ఈ ఈవెంట్ నిర్వహణతో గుజరాత్ రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా నిలవబోతోంది. ఓకేనా. ప్రధానమంత్రి మోదీ గారు ఈ విషయంలో చాలా ప్రత్యేకంగా స్పందించారు. మన భారతదేశంలో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చొరవ వల్ల ఇది జరుగుతుంది అని చెప్పేసి. ఓకేనా, రైట్. మన ఇండియా విడివేసింది, సో రావడం జరిగింది. ఇక వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ ప్రత్యేకత, ఎన్నేళ్ళకు ఒకసారి జరుగుతుంది ఇది. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే పోలీస్ క్రీడా పోటీల్లో పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది పాల్గొనే క్రీడలు. గతంలో లాస్ట్ 2023 ఇయర్ ఈవెంట్ని విన్నిపెగ్, కెనడాలో నిర్వహించారు. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకొక సదస్సు, వార్తలు ఇచ్చిన సదస్సు బ్యాంకాక్ అంటే థాయిలాండ్లో. బ్యాంకాక్లో CRVS మంత్రివర్గ సమావేశం మినిస్టీరియల్ కాన్ఫరెన్స్, 3rd ఎడిషన్ ఆఫ్. సో 3rd మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ రిజిస్ట్రేషన్, పౌర నమోదు, సివిల్ రిజిస్ట్రేషన్ అండ్ వైటల్ స్టాటిస్టిక్స్ ఇన్ ఏషియా అండ్ ద పసిఫిక్. ఏషియా అండ్ పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి బ్యాంకాక్లో 24th జూన్ టు 26th జూన్ 2025 వరకు జరిగింది, లాస్ట్ 2 days బ్యాక్. ఓకేనా. సో యునైటెడ్ నేషన్స్ సంబంధించి ఎకనామిక్ అండ్ సోషల్ విభాగం ఉంటుంది కదా, ఏషియా పసిఫిక్ కోసం పనిచేసిన విభాగం, వారు ఈ సదస్సును నిర్వహించారు. సో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు భారత్ సహా బ్యాంకాక్లో జరిగిన 3వ మంత్రివర్గ సమావేశం 3rd మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో 2030 నాటికి పుట్టిన మరణాల నమోదు పూర్తి స్థాయిలో చేయాలని తీర్మానం ఆమోదించాయి. సివిల్ రిజిస్ట్రేషన్ అండ్ వైటల్ స్టాటిస్టిక్స్. సివిల్ రిజిస్ట్రేషన్ అండ్ వైటల్ స్టాటిస్టిక్స్ నిర్వచనం అంటే ఏంటంటే జననాలు, మరణాలు, వివాహాలు, విడాకులు వంటి జీవితంలోని ముఖ్య సంఘటనలు నిరంతరం, స్థిరంగా, సార్వత్రికంగా, చట్టబద్ధంగా నమోదు చేసే సిస్టమే సివిల్ రిజిస్ట్రేషన్ అండ్ వైటల్ స్టాటిస్టిక్స్. అంతర్జాతీయ స్థాయిలో నమోదు చేయడము. ఎవరు నిర్వహిస్తారో? యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, UNESCAP. గుర్తుంచుకోండి, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. మరి CRVSL ప్రధాన లక్ష్యాలు ఏంటంటే 2030 నాటికి అందరికీ చట్టబద్ధ గుర్తింపు, లీగల్ ఐడెంటిటీ ఫర్ ఆల్ కల్పించడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో SDGsలో 16.9 సేవల అందుబాటును పెంచడం, మెరుగైన డేటా పరిపాలన అందించడము. రైట్. సో సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చ. మరి UNESCAP ప్రధాన కేంద్రం ఎక్కడ? బ్యాంకాక్, థాయిలాండ్. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 16.9 ఏంటంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ చట్టబద్ధ గుర్తింపు కల్పించడమే లక్ష్యము. రైట్. మరి భారతదేశంలో CRVS ఎలా ఉంది అంటే జనన మరణ నమోదు చట్టం, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ 1969. ఇటీవల కాలంలో ఆధార్కి CRVS వ్యవస్థను అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ మన భారతదేశం నుండి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కానివ్వండి లేదా GI ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అనేది భారతదేశంలో వేరే దేశాలకు జరగడం చూస్తూ ఉంటాము. ఒక ప్రోడక్ట్కి, ముఖ్యంగా అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్కి GI ట్యాగ్ వస్తే ఏంటంటే దానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. అందులోనూ ఫ్రూట్స్కి కానివ్వండి, గ్రెయిన్స్కి కానివ్వండి, చాలా ప్రత్యేకము. మరి భారతదేశం నుండి ఇలాంటి ప్రోడక్ట్స్, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, వీటిని వేరే దేశాలకు పంపడానికి ఒక సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థ పేరేంటంటే అపేడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ సంస్థ
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటేనే వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎగుమతులు దిగుమతులు అన్నీ ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోనే. సో భారతదేశం నుండి ఏదైనా వ్యవసాయ ఉత్పత్తి లేదా పండ్లు ఇటువంటివి భారతదేశం నుండి బ్రిటన్కి, భారతదేశం నుండి అమెరికాకి, ఆస్ట్రేలియాకి, రష్యాకి పంపుతున్నాము, ఖతార్కి పంపుతున్నామని చూస్తున్నామని కూడా అప్పుడు మీకు గుర్తుకు రావాల్సింది ఈ సంస్థే ఆ ఎగుమతులను ప్రోత్సహిస్తూ ఉంటుంది. సో పంజాబ్ నుంచి ఖతార్కు ఇటీవల ఖతార్ వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఆపరేషన్ బెషరత్ ఫతా అని చెప్పేసి ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ చేసిన ఒక దాడి. సో లింక్ అవ్వాలేదన్న టాపిక్ చూస్తే. సో ఖతార్కు లిచ్చి ఉంటుంది కదా, లిచ్చి అనే ఫ్రూట్ ఉంటుంది మీకు. ముఖ్యంగా పైన హార్డ్ రెడ్గా ఉంటుంది, లోపల జెల్లీగా ఉంటుంది, లిచ్చి ఫ్రూట్. ఓకేనా? షాహీ లిచ్చి భారతదేశంలో GI ట్యాగ్ ప్రోడక్ట్ ఇటువంటివి ఉంటాయి కదా అలా. సో పంజాబ్ నుంచి ఖతార్కు ఒక అద్భుతమైన లిచీలను తొలిసారి ఎగుమతి చేశారంట అపెడ నుండి. సో భారతదేశం పంజాబ్లోని పఠాన్కోట్ నుండి ఖతార్కు రోజ్ సెంటెడ్ అంటే ఒక పర్టికులర్ ఫ్లేవర్డ్ లిచీస్ని మొదటిసారి ఎగుమతి చేసింది. అదేవిధంగా ప్రత్యేకంగా దుబాయ్కి కూడా ఎగుమతి చేయడం జరిగింది పఠాన్కోట్ నుండి. పఠాన్కోట్ అనేది ఎక్కడ ఉంది అంటారు, పంజాబ్ రాష్ట్రంలో. అక్కడ నుండి లిచీల ఎగుమతి. సో ఎవరు చేశారు? అపెడ. రైట్, సరిపోతుంది. ఇక అపెడ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ 1986లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా? పఠాన్కోట్ పంజాబ్లోని ప్రధాన ఉద్యాన పంటల కేంద్రము. రైట్, లిచీ ప్రధానంగా బీహార్, వెస్ట్ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో సాగు. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో కొన్ని టాపిక్స్ చూద్దాము. ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. ఒకటి వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA. రెండు సంస్థలు వార్తల్లోకి వచ్చినాయి. రెండు సంస్థలకు సంబంధించి చీఫ్లు వార్తల్లోకి వచ్చారు. ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ 1944 అని ఇవన్నీ మనం చూస్తాం. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ బ్యాంకుకి ప్రస్తుతం చీఫ్గా అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, వరల్డ్ బ్యాంక్లో 14th ప్రెసిడెంట్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ ఎనర్జీని సేఫ్ పర్పస్ కోసం, ఫర్ ద సేఫ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇట్ ఎంకరేజెస్. కానీ న్యూక్లియర్ ఎనర్జీని దేశాలపైన దాడి చేయడానికి లేదా యుద్ధ పరిస్థితిలో బాంబులుగా వేయడానికి అనుమతించదు. IAEA ప్రధాన కేంద్రం ఎక్కడంటే వియన్నా ఎక్కడ? ఆస్ట్రియా 1956లో ఏర్పడిన సంస్థ. వీళ్ళ మధ్యలో కుదిరిన ఒప్పందము. సో ప్రపంచ బ్యాంకు IAEA మధ్య అణుశక్తి భద్రతపై ఒక కీలకమైన ఒప్పందం కుదిరిందంట. సో ఇక్కడ ఒప్పందంపై సంతకాలు చేసిన వాళ్ళు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ ఏమో అజయ్ బంగా ఉన్నారు. IAEA డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం ఎవరున్నారంటే రఫేల్ మారియానో గ్రాసీ. ఓకేనా? ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ మధ్య జూన్ 26, 2025 కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అణుశక్తిని సురక్షితంగా, భద్రతతో, బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఒప్పంద లక్ష్యాలు వచ్చేసి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అణుశక్తి సాంకేతికత పరిజ్ఞానంను పరిచయం చేయడం, సురక్షిత, భద్ర, బాధ్యతాయుతమైన అణుశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడము, శుద్ధమైన, పర్యావరణ హితమైన శక్తి లేదా క్లీన్ ఎనర్జీని అందుబాటులోకి తేవడము. IAEA 1957లో ఏర్పాటైంది. వియన్నా ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తుంది. అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుతమైన ప్రయోజనాలకు ఉపయోగించేందుకు ప్రోత్సహిస్తుంది. అణ్వాయుధ వ్యాప్తిని నిరోధించడం, అణుభద్రత, సురక్షతను పర్యవేక్షించడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఇక వరల్డ్ బ్యాంక్ 1944 ఇయర్లో ఏర్పాటైంది. బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటైంది. ప్రధాన కేంద్రం వాషింగ్టన్ DC. రైట్, సరిపోతుంది. అణుశక్తి కర్బన ఉద్గారాలు లేని శక్తి, వాతావరణ మార్పుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇక UN80 ఇనిషియేటివ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి UNO ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. 1945 అక్టోబర్ 24. మరి కమింగ్ అక్టోబర్ 24, 2025 ఏం కనబడుతుంది? ఒక మైల్ స్టోన్ 80 ఇయర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఆ సందర్భంగా కొన్ని లక్ష్యాలను UN80 ఇనిషియేటివ్గా ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్కి సెక్రటరీ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న ఆంటోనియో గ్యూటెరస్ గారు చెప్పడం జరిగింది. సో ఇదేంటో చూడండి. సో యునైటెడ్ నేషన్స్ తన 80వ వార్షికోత్సవం సందర్భంగా UN80 ఇనిషియేటివ్ని ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్ను UN ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యూటెరస్ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు.
ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే యుఎన్ సంస్థలో సంస్కరణలు, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు, ఫస్ట్ భద్రతా మండలి సంస్కరణలు చేయాలి, ఆధునీకరణ ద్వారా మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడము, యుఎన్ కార్యాచరణలో ఉన్న అనవసర పరిపాలనా కార్యకలాపాలను తగ్గించడం, సభ్య దేశాల ఆదేశాలను మరింత బలంగా అమలు చేయడము, యుఎన్ కార్యక్రమాలను పునర్నిర్మించి ప్రపంచ స్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దడము. యుఎన్ఈఐటి ఇనిషియేటివ్ ప్రాముఖ్యత ఏంటంటే ప్రస్తుతం ప్రపంచ సమస్యలను ఎదుర్కోవడానికి యుఎన్ వ్యవస్థ మరింత బలమైన సమర్థవంతమైన రీతిలో పనిచేయడానికి దోహదపడుతుంది. ఓకేనా? రైట్. యునైటెడ్ నేషన్స్ ఏ ఇయర్లో ఏర్పడింది? 1945 అక్టోబర్ 24. న్యూయార్క్ సిటీ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం సభ్య దేశాలు ఇన్ని ఉన్నాయి. చీఫ్గా యాంటోనియో గుటెరస్. ఎవరైనా ఇంపార్టెంట్ అంతర్జాతీయ సంస్థల గురించి చీఫ్గా ఎవరైనా వార్తలోకి వచ్చారంటే వాళ్ళు ఏ దేశానికి చెందినవారో చూడాలి. సో యాంటోనియో గుటెరస్ పోర్చుగల్కి చెందినవారు. చాలాసార్లు అడిగారు ఈ బిట్ ఎగ్జామినేషన్లో. మీకు ప్రతి బిట్ కవర్ చేస్తున్నాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యాంటోనియో గుటెరస్ పోర్చుగల్ మాజీ ప్రధాని. 2015 నుంచి యుఎన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇక మన భారతదేశానికి సంబంధించి ఒక ఆపరేషన్ న్యూస్లోకి వచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్తో సరిహద్దున్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ తీవ్రవాదులను అంతమొందించడానికి ఉద్దేశించబడిన ఒక ఆపరేషన్ బిహాలీ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఆపరేషన్ బిహాలీ జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు చేపట్టిన తీవ్రవాద వ్యతిరేక సైనిక చర్య. లక్ష్యం గత 12 నెలల నిఘా ఆధారంగా గుర్తించిన 4 జైషే మహమ్మద్ ఉగ్రవాదులను నిలువరించడం, అంతం చేయడము. ఆపరేషన్ నిర్వహణ ఎవరు చేస్తున్నారు? ఇండియన్ ఆర్మీ పారా కమాండోలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అండ్ ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహించారు. మరి ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఉదంపూర్ జిల్లాలోని సున్నితమైన ప్రాంతాల్లో స్థానిక భద్రతను బలోపేతం చేయడము, ఉగ్రవాదుల చొరబాటు మార్గాలను అడ్డుకోవడము, సరిహద్దు ఉగ్రవాద దాడులను ముందుగానే నిలువరించడము. ఓకేనా? సో ఇటువంటి చూడండి, రీసెంట్గా ఆపరేషన్ షీల్డ్ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి ఏంటని, సో జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థలు, మసూద్ అజర్ స్థాపకుడు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తుంది. వైట్ నైట్ కార్ప్స్ అంటే ఏంటంటే భారత సైన్యం 16th కార్ప్స్కి చెందిన దళం. ప్రధాన కార్యం నాగ్రోటా జమ్మూ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ ఘర్షణ వాతావరణాన్ని చూస్తాం. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సీజ్ ఫైర్ తర్వాత కొంత ప్రశాంత వాతావరణం అనేది నెలకొందని చెప్పవచ్చు. మరి ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో సింధు జలాల విషయంలో, సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం నుండి బయటికి వచ్చాము, మనం పక్కన పెట్టేశాము. ఇటీవల భుట్టో లాంటి వారు కూడా ఇంకా స్టేట్మెంట్ చేస్తున్నాడు. సో సింధు నదీ జలాలు ఎందుకు ఇవ్వకపోతే రక్తపాతం, ఇటువంటివి ఎంత చేసినా వాళ్ళు అంతే మారరు పాకిస్తాన్. సో ఇక్కడ మరి సింధు నదీ జలాల ఒప్పందం సెప్టెంబర్ 19, 1960లో జరిగింది కదా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తుల్బుల్ ప్రాజెక్ట్ని పునరుద్ధరించడానికి భారత్ ప్రణాళికలను చేస్తుంది. సో పశ్చిమ దిశగా ప్రవహించే నదుల సింధు, జీలం, చినాబ్, పశ్చిమ దిశగా ప్రవహించే నదులు ఏవైతే ఉంటాయో వీటిని సద్వినియోగం చేసుకోవడానికి భారత్ ప్రణాళికలు చేస్తుంది. అందులో భాగంగా తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణపై భారత్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్కు గట్టిగా బదులిచ్చేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సింధు జలాల ఒప్పందం అమలు నిలిచివేసే యోచనలో ఉంది. ప్రాజెక్ట్ స్థితి: తుల్బుల్ ప్రాజెక్టుకి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను డిపిఆర్ని సిద్ధం చేసింది భారత్. ఇప్పటికే 1 సంవత్సరంలోపు ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంట. రైట్. సో సింధు నదీ జలాల ఒప్పందం ఏంటంట 1960 సెప్టెంబర్ 19. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. తూర్పు నదులు ఏవైతే ఉంటాయో, తూర్పు నదులు ఈస్టర్న్ రవి, బియాస్, సట్లెజ్ భారత్కు పూర్తి హక్కులు. వెస్టర్న్ సైడ్ ఏవైతే ఉంటాయో సింధు, జీలం, చీనాబ్ పాకిస్తాన్కు ఎక్కువ హక్కులు ఉంటాయి. ఒప్పందం ప్రకారం భారత్ 20% మాత్రమే వినియోగించుకోవచ్చు, పాకిస్తాన్ 80% వినియోగించుకోవచ్చు. భారత్కు ఈ పశ్చిమ నదులపై పరిమిత హక్కులు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు వీటన్నిటిని కూడా అటు పోకుండా మనం ఆపేస్తున్నాం ఇక. రైట్. సో తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ వివరాలు: జీలం నదిపై నిర్మించే ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటి నిల్వ, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ప్రయోజనకరంగా ఉంటుందంట. ఎస్. ఇక నెక్స్ట్ ఒక ఒప్పందము, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి నైపుణ్యాభివృద్ధి కోసం ఒప్పందము. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్,
మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీరి మధ్య కుదిరిన ఒప్పందం ముఖ్యంగా మహిళలకు నైపుణ్యాభివృద్ధి కోసము. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు నైపుణ్య శిక్షణ వ్యవస్థాపకత సాధికారత కల్పించడానికి ఒప్పందం. ఎవరెవరి మధ్య? సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? గ్రామీణ మహిళలను శిక్షణ స్వయం ఉపాధి ద్వారా బలోపేతం చేయడానికి కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద కుదుర్చుకున్నారు. ఒప్పందంపై న్యూఢిల్లీలోని కృషి భవన్లో సంతకాలు చేశారు 2 మినిస్ట్రీస్కి సంబంధించి. ఒప్పందం లక్ష్యాలు ఏంటంటే గ్రామీణ మహిళల స్వయం సహాయక సంఘాలకి ప్రాధాన్యతనిచ్చి మహిళలను నైపుణ్య శిక్షణ, వ్యవస్థాపకత, మార్కెట్ ఆధారిత ఉపాధి అవకాశాల ద్వారా సాధికారత కల్పించడము. ముఖ్యంగా లఖ్పతి దీదీ కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ ఒప్పందాన్ని రూపొందించారంట. వికసిత్ భారత్ 2047 అంటే ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత క్షణాలు మనం చూస్తాం కదా 2047లో. అప్పటివరకు మనం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో అనుగుణంగా ఈ ఒప్పందం అనేది సాగుతుంది. రైట్. సో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఏంటంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు జీవనోపాధి కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించి వారి సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం రూపొందించబడిన పథకం. స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను పెంచడం. మరి లఖ్పతి దీదీ 2022లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా ప్రారంభించారు. గ్రామీణ మహిళల ఆదాయాన్ని వార్షికంగా కనీసం ₹1,00,000 పెంచడమే ప్రధాన లక్ష్యము. రైట్. స్వచ్ఛ భారత్ మిషన్ కింద SABB క్యాంపెయిన్ అనేది ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్ 2014 అక్టోబర్ 2న ప్రారంభమైంది. సో ఇందులో భాగంగా ఒక క్యాంపెయిన్. అంటే ఏంటంటే సఫాయి అప్నా బీమారీ భగావో. సో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద సఫాయి అప్నావో బీమారీ భగావో అనే క్యాంపెయిన్ 26 జూన్ 2025 రోజున ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ వారు ప్రారంభించడం జరిగింది. సో క్యాంపెయిన్ జూలై 1 నుండి జూలై 1 నుండి 31 వరకు ఆ 1 మంత్ మొత్తం కూడా 1 నెల రోజుల పాటు క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా క్లీన్ హ్యాండ్స్, క్లీన్ హోమ్స్, క్లీన్ నైబర్హుడ్, క్లీన్ టాయిలెట్స్, క్లీన్ డ్రైన్స్ అండ్ వాటర్ బాడీస్, క్లీన్ పబ్లిక్ స్పేసెస్ మొత్తం కూడా ఈ ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి దేశంలో అన్ని పట్టణ స్థానిక సంస్థలు ఇందులో పాల్గొంటాయి. క్యాంపెయిన్ లక్ష్యం ఏంటంటే వర్షాకాలంలో నిండిన డ్రైనేజ్ ఉంటుంది కదా, నిలిచిపోయిన నీటిని, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను శుభ్రపరచాలి. ఇందులో భాగంగా గుర్తుంచుకోండి ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? నీటి ద్వారా దోమలు తదితర జీవుల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ. మరి క్యాంపెయిన్ ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. కానీ ఏ మంత్రుల నుండి సహకారం కావాలంటే ఈ క్యాంపెయిన్లో ముఖ్య కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగాలు సహకరిస్తాయి. అదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా? సో క్యాంపెయిన్ ప్రాముఖ్యత పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, శుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడము. రైట్. ఇక నెక్స్ట్ ఒక విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు, దానికి కీలకంగా ప్రపోజ్డ్ 2 నేమ్స్ని కూడా సూచించారు. మత్స్య పశు సంవర్ధక శాఖలకు ప్రత్యేక పరిశోధనా మండలి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్య అంటే ఫిషరీ, మత్స్య పశు సంవర్ధక శాఖలు ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ, కీలక సంస్థ. భారతదేశంలో మృత్తికలను వర్గీకరణ చేసేది అదే సంస్థ. సో ఐకార్ పరిధిలో సేమ్ ఐకార్ లాగానే ప్రత్యేక పరిశోధనా మండలిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయించింది. ఆ మండలికి పేరు ఖరారు చేయడానికి 2 ప్రతిపాదనలు కూడా ఉన్నాయంట కేంద్రం దగ్గర. అవి ఏంటో చూడండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిషరీస్ అండ్ వెటర్నరీ రీసెర్చ్ అని ఒక పేరు, ఇండియన్ ఫిషరీస్ అండ్ లైవ్ స్టాక్ రీసెర్చ్ కౌన్సిల్ అని ఒక పేరు. రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన కేంద్రం ఈ ప్రతిపాదనపై అన్ని రాష్ట్రాల నుండి సలహాలను కోరుతుంది. ఈ రెండిట్లలో ఒకటి చేయండి. దేనికి సంబంధించి? మత్స్య పశు సంవర్ధక శాఖలకు ప్రత్యేక పరిశోధన మండలి ఉండాలి. సేమ్ ఎలా అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఉంటుందో అలాగా. రైట్. సో మండలి ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశాలు పశు సంవర్ధక మత్స్య రంగాలను బలోపేతం చేయడము, ఈ రంగాల్లో పరిశోధనలు, విద్యని అభివృద్ధి చేయడము. సో ఐకార్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1929 న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. వ్యవసాయ పరిశోధన అండ్ వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య రంగాలపై పరిశోధనలు చేపడుతుంది. రైట్.
ఇక అతి పురాతన శిలల ఆనవాలు అనేవి రీసెంట్గా బయటపడ్డాయి. అత్యంత ప్రాచీన రాతి శిలలను గుర్తించడం జరిగింది. ఎక్కడ అంటారు, డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, కెనడాలో శాస్త్రవేత్తలు గుర్తించారు, ఆర్కియాలజిస్టులు. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన రాతి శిలలు, ఏన్షియంట్ రాక్స్, తాజాగా కెనడాలో గుర్తించారు. ఈ శిలలు దాదాపు 416 కోట్ల ఏళ్ల క్రితం నాటివంట. అంటే ఎంత పాతో చూడండి. గుర్తింపు స్థలం తూర్పు కెనడా, క్విబెక్ ప్రావిన్స్లో ఉన్న హడ్సన్ బే సమీపంలోని నువాగిటిక్ గ్రీన్ స్టోన్ బెల్ట్ ప్రాంతంలో ఈ శిలలని గుర్తించారంట. ఎనఫ్ సరిపోతుంది. దానిపైన జరిగిన అధ్యయనం ఏంటి, ఇంత డెప్త్గా ఎగ్జామ్లో అడగకపోవచ్చు, కానీ ఎక్కడని అడుగుతారు, అంతే, సరిపోతుంది. ఓకేనా. ఇక ఈరోజు వార్తలు నిలిచిన అవార్డ్స్. సో అవార్డ్స్లో భాగంగా ఎమ్మీ అవార్డు అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. మయన్మార్లో జరుగుతున్న అంతర్యుద్ధం ఏదైతే ఉంటుందో దానిపైన డాక్యుమెంటరీ రూపొందించినందుకు మన మిజోరాం జర్నలిస్టులకి ప్రత్యేకంగా అంతర్జాతీయ పురస్కారం వచ్చింది. ఆ ఇద్దరు జర్నలిస్టుల పేరేంటి, ఏ రాష్ట్రం, మిజోరాము, ఏ పురస్కారం వచ్చింది, ఎనఫ్. దేనిపైన పరిశోధన, మయన్మార్ అంతర్యుద్ధం పైన. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మయన్మార్ అంతర్యుద్ధ పరిస్థితులపై రూపొందించిన ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ వారు బీబీసీ సహకారంతో రూపొందించారు. మిజోరాంకు చెందిన ఇద్దరు జర్నలిస్టులకి అంతర్జాతీయ లేదా ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు అనేది రావడం జరిగింది. అవార్డు అందుకున్న జర్నలిస్టులు ఎవరంటే హెచ్సి వన్లెరౌటా మిజోరాం అతను, అండ్ ఎజాక్ జొరంసంగా, ఇద్దరు పేర్లు, మిజోరాం జర్నలిస్ట్. వీరిద్దరూ బీబీసీ టీంతో కలిసి డాక్యుమెంటరీ పొందించారు. డాక్యుమెంటరీ దేనిపైన, మయన్మార్ అంతర్యుద్ధం పైన. ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాల నుంచి ఎమ్మీ అవార్డు అందుకున్న మొదటి జర్నలిస్టుగా వీరు గుర్తింపు పొందారు. ఓకేనా. ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా అభినందించారు ఆ ఇద్దరిని కూడా. సో జోరంతంగా మిజోరాం ముఖ్యమంత్రి అభినందించారు. ఎమ్మీ అవార్డు యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ప్రసార రంగంలో అత్యున్నత ప్రతిష్ట కలిగిన అవార్డు. ప్రధానంగా టెలివిజన్, డాక్యుమెంటరీ, జర్నలిజం రంగాల్లో ఇస్తారు. అమెరికాకు చెందిన అవార్డు ప్రత్యేక విభాగం ఏంటిది, ఇక్కడ జర్నలిస్టులకు కానివ్వండి లేదా డాక్యుమెంటరీని రూపొందించిన వాళ్ళకి ఇస్తారు. ఎవరిస్తారంటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. గుర్తుంచుకోండి, అవార్డు పేరు గుర్తుంచుకోండి, ఏ రంగంలో ఇస్తారు, ఎవరిస్తారు, ఎనఫ్, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇన్ని పాయింట్స్ కవర్ అయిపోయినాయి. మయన్మార్ అంతర్యుద్ధం ఏంటంటే 2021లో మయన్మార్లో సైనిక తిరుగుబాటు అనంతరం అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనల ప్రభావంతో వేలాది మంది శరణార్థులు ఈశాన్య భారతదేశంలోకి వలస వచ్చారు. దీనిపైన వీళ్ళు ప్రత్యేకంగా ఒక మంచి వీడియోని తీశారన్నట్టు వీళ్ళు, రైట్. సో అవార్డుల్లో భాగంగా కంటిన్యూషన్ మన రాష్ట్రీయ అంశాలు. ఏపీకి సంబంధించి ఒక అవార్డు వచ్చింది, తెలంగాణకు సంబంధించి కూడా ఒక అవార్డు వచ్చింది. సో తిర్యాని మండలం పాత జిల్లాల ప్రకారం తీసుకుంటే ఆదిలాబాదు, సో కొత్త జిల్లాల ప్రకారం తీసుకుంటే కొమరం భీం, ఆసిఫాబాద్. అందులో ఉన్న తిర్యాని మండలం ఉంటుంది కదా, దానికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది నీతి ఆయోగ్ నుండి. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశంలో 2015 జనవరి 1 నుండి అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో పనిచేస్తోంది. కోఆపరేటివ్ ఫెడరలిజంకి స్ఫూర్తి నీతి ఆయోగ్. ప్రస్తుతం నీతి ఆయోగ్కి వైస్ చైర్పర్సన్గా సుమన్ బెరీ గారు ఉన్నారు, సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో నీతి ఆయోగ్ డెవలప్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. సో తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు పొందింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 2025 తొలి త్రైమాసికపు యాస్పిరేషనల్ బ్లాక్స్, అంటే మండలాలు, యాస్పిరేషనల్ బ్లాక్స్ డెల్టా ర్యాంకింగ్స్లో తిర్యాని మండలానికి దక్షిణ జోన్లో మొదటి స్థానం లభించింది, సౌత్ జోన్లో. దేశవ్యాప్తంగా ఉన్న 500 యాస్పిరేషన్ బ్లాక్స్లో తిర్యాని మండలం ఓవరాల్గా 4వ స్థానాన్ని పొందింది. ఇండియా మొత్తం అయితే, సౌత్ అయితేనేమో ఫస్ట్. ఈ ర్యాంకుతో తిర్యాని మండలానికి ₹1 కోటి ప్రత్యేక గ్రాంట్ అనేది లభిస్తుంది. ఈ నిధులను మండలంలోని అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు, రైట్. ఇక యాస్పిరేషనల్ ప్రోగ్రాము నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని దేశంలోని వెనుకబడిన మండలాలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు, రైట్. ఇంకా ఏపీకి సంబంధించి జాతీయ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, నిన్నటి రోజు మనం ఈ డే గురించి డిస్కస్ చేసాము. June 27 ఎవ్రీ ఇయర్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఎంఎస్ఎంఈ డేగా జరుపుకుంటాం, అంతర్జాతీయ దినోత్సవంగా. 2017 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి గుర్తించింది ప్రతి సంవత్సరం June 27 ఇలా. మరి నిన్నటి రోజున ఎంఎస్ఎంఈ విషయంలో ఎంఎస్ఎంఈ ఇంపాక్ట్ అవార్డుల్లో ఏపీకి సిల్వర్ మెడల్ వచ్చిందట, రజత పథకము.
సో ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం జూన్ 27 సందర్భంగా ఇచ్చే జాతీయ ఎంఎస్ఎంఈ ఇంపాక్ట్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిల్వర్ మెడల్ దక్కింది. దేశవ్యాప్తంగా జరిగిన 1 లక్షకు పైగా ఎంఎస్ఎంఈల సర్వే, ప్రముఖ పరిశ్రమ, ప్రభుత్వ నాయకులతో కూడిన జ్యూరీ నిర్వహించిన దశల వారీగా మూల్యాంకనం ద్వారా ఏపీకి అవార్డు వచ్చింది. అవార్డు ప్రదానోత్సవం ఢిల్లీలో జరిగింది. రైట్. ఈ అవార్డు ఎంఎస్ఎంఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని మరియు ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన చర్యలను సూచిస్తుంది. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి మరొకసారి ప్రజ్ఞానంద ఒక టోర్నీని కైవసం చేసుకున్నాడు, చెస్ టోర్నీ. అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా యూజ్ చెస్ కప్ యూజ్ అంటే ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్ వేదికగా నిన్నటి రోజున ముగిసిన యూజ్ చెస్ కప్ విజేతగా మన భారతీయుడు ఎవరు? ప్రజ్ఞానంద. సో ప్రజ్ఞానంద భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక యూజ్ చెస్ కప్ మాస్టర్స్ టైటిల్ని సాధించాడు. 2020 సంవత్సరంలో 3వ అంతర్జాతీయ టైటిల్ని తను సాధించడం జరిగింది. రైట్. ఇక ఈరోజు ప్రశ్న, 2025 జూన్ నెలలో బ్రిక్స్ కూటమిలో 10th పార్ట్నర్ మెంబర్గా ఏ దేశం చేరింది? బ్రిక్స్కి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నేను బ్రిక్స్ గురించి ఎందుకు అడిగానో మీకు తెలుసు, రీసెంట్గా బ్రిక్స్ అనేది తరచు వార్తల్లోకి వస్తుంది. ఓకేనా? సో సమాధానం ఇవ్వండి. వీలైతే బ్రిక్స్లో పార్ట్నర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పేర్లు కూడా ఇవ్వండి. రైట్. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, దేశంలోనే మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీ అరాలం ఎక్కడ? కేరళ. అండ్ భారత్లో మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కారిడార్ అనేది రీసెంట్గా ప్రారంభమైంది ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మార్గంలో. అండ్ భారత్లో మొట్టమొదటి ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ అనేది ప్రారంభమైంది ఎక్కడ అని అడుగుతారు. NH-248 BB ద్వారకా ఎక్స్ప్రెస్. రాజ్మార్గ్ యాత్ర యాప్ ప్రత్యేకత. అండ్ ప్రపంచంలోని తొలి జెట్ ఆధారిత హ్యూమనాయిడ్ రోబో ఏ శాస్త్రవేత్తలు? ఇటలీ శాస్త్రవేత్తలు. అండ్ 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్కి భారత్ ఆతిథ్యం. బ్యాంకాక్లో CRVS మంత్రివర్గ సమావేశం అనేది జరిగింది. అండ్ పంజాబ్ నుంచి ఖతార్కు లిచీల తొలిసారి ఎగుమతి. అండ్ ప్రపంచ బ్యాంకు IAEA మధ్య ప్రత్యేకంగా ఒప్పందము. UNAT ఇనిషియేటివ్. ఆపరేషన్ బిహాలీ. అండ్ తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణ. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు నైపుణ్య శిక్షణ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద SAB అనే ఒక క్యాంపెయిన్. అండ్ మత్స్య పశుసంవర్ధక శాఖలకు ప్రత్యేక పరిశోధన మండలి. అండ్ అత్యంత ప్రాచీన రాతిశిలలను గుర్తించడం జరిగింది కెనడాలో. మయన్మార్ అంతర్యుద్ధంపై డాక్యుమెంటరీ తీసినందుకు మిజోరాంకు చెందిన 2 జర్నలిస్టులకి ఎమ్మీ అవార్డు. తిర్యాని మండలానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు నీతి ఆయోగ్ నుండి. ఆంధ్రప్రదేశ్ జాతీయ MSME ఇంపాక్ట్ అవార్డుల్లో పురస్కారంతో వార్తల్లోకి వచ్చింది. ప్రతిష్టాత్మక యూజ్ చెస్ మాస్టర్స్ విజేతగా ప్రజ్ఞానంద. అండ్ ఈరోజు ప్రశ్న, 2025 జూన్ నెలలో బ్రిక్స్ కూటమిలో 10వ భాగస్వామ్య దేశం పార్ట్నర్ కంట్రీగా ఏ దేశం చేరింది? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఈ వీడియో పట్ల మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఇన్పుట్ ఇవ్వండి, తీసుకుంటాను. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ సలహాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తాను. సో మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ లింక్ని షేర్ చేయండి. అండ్ ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.